అందరికీ నమస్కారం అండి। ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మన సింహపురి గడ్డ మీద నెల్లూరు వేదాయపాలెం నిప్పో సెంట్రల్ దగ్గర ఇక్కడ చేయడం జరిగింది। చెక్క సాయి సునీల్ గారి ఆధ్వర్యాన వాళ్ళ భార్య అహల్య గారి ఆధ్వర్యాన వాళ్ళ ఇరువురి దంపతులు ఆ దేవదేవుణ్ణి ఇక్కడికి తీసుకురావడం ఈ అంత అద్భుతంగా ఈ శ్రీనివాస కళ్యాణం జరిపించడం మన ఈపీఆర్ గారిని తలపించేలాగా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయి। అనేక భక్తజనం కూడా ఇక్కడికి విచ్చేసి ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ ఇక్కడికి వస్తున్నారు। అలాగే రేపటి దినం నిన్నటి దినము పిల్లలతో మంచి పాడుతా తీయగా కార్యక్రమం అద్భుతంగా జరిపించారు। ఈ రోజు దినం గంగాధర శాస్త్రి గారి ప్రవచనం అద్భుతంగా ఉంది। ఒకదానిని మించి ఒకటి ఇక్కడ జరగడం జరుగుతుందండి। అలాగే రేపు శ్రీనివాస కళ్యాణం కూడా ఎంతో కనుల విందుగా ఇక్కడ జరుగుతుంది। అది చూడతరం కాదు, ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క శ్రీనివాస కళ్యాణాన్ని వీక్షిస్తారు। దీని అంతటికీ సపోర్టింగ్ గా మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులు కానివ్వండి, మా అన్నలిద్దరికి కూడా ఈ దేవదేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండి రానున్న రోజుల్లో మా అన్నగారులకు కూడా మంచి ఉన్నతమైన మంత్రి పదవి మా శాసనసభ్యులకు రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। వేదాయపాలెం సెంటర్ కి సమీపంలో ఉండే నిప్పో ఫ్యాక్టరీలో ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి బ్రహ్మశ్రీ డాక్టర్ గంగాధర శాస్త్రి గారి ప్రవచన కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉన్నారు। చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దేవదేవుడు ఆశీస్సులతో ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా ఆనందంగా ఉంది। భగవంతుడు ఆశీస్సులతో ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం। రేపు శనివారం ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం స్వామివారి పవలింపు సేవ వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి। అదే కాకుండా రేపు అంగరంగ వైభవంగా స్వామివారు ఊరేగింపుగా చైతన్యపురి కాలనీలో ఉండే పార్కు నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా వచ్చి నిప్పో ఫ్యాక్టరీలోకి వచ్చి స్వామివారి శ్రీనివాస కళ్యాణాన్ని జరిపించుకోవడం అంటూ జరుగుతుంది। ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం। అదే కాకుండా నాకు సహకరించిన దాతలకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కమిటీ మెంబర్లకి అందరికీ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను। ఓం నమో వెంకటేశాయ। ఈరోజు మన నెల్లూరులోని నిప్పో ఫ్యాక్టరీ యందు జరుగుతున్నటువంటి స్వామివారి యొక్క ఉత్సవాలలో భాగంగా 2వ రోజు శుక్రవారం నాడు ఉదయం స్వామివారికి శతకలశాభిషేకం జరిగింది। అదేవిధంగా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క నిజపాద దర్శనాన్ని ఇవ్వడం జరిగింది। ఇవాళ సుమారుగా 5 నుంచి 7 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు। స్వామివారి యొక్క కార్యక్రమాలలో భాగంగా శతకలశాభిషేకము, తిరుమంజనము, స్వామివారికి వస్త్రధారణ, నిజపాద దర్శన సేవలు జరిగాయి। స్వామివారిని దర్శించుకున్నటువంటి చాలా మంది భక్తులు కూడా స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకున్నటువంటి వారి ఆనందోత్సాహములతో స్వామివారి అనుగ్రహ పాత్రులై వెళ్ళడం జరిగింది। సాయంత్రము గంగాధర శాస్త్రి గారిచే భగవద్గీత ప్రవచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది। రేపు స్వామివారికి విశేషమైనటువంటి పూజలతో పాటు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము సాయంత్రము అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది। కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనవలసినదిగా కోరుతూ ఉన్నాము। ఓం నమో వెంకటేశాయ।
లేదు లేదనుకుంటేనే ఇంకా మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే ఉన్న కాలంలో దే డిడ్ సంథింగ్ టు ది పీపుల్, టు ది సొసైటీ, టు ది నేషన్ అన్నమాట. అది బాటమ్ ఆఫ్ ది లైఫ్, బాటమ్ లైన్ ఆఫ్ ది లైఫ్. అంటే ఉన్న కాలంలో లోకానికి ఏదైనా చేస్తే, గీత చెప్తుంది అది, ప్రతిదీ గీతలో వాక్యం నిమిత్తులారా. ఇతర దేశాల నుంచి మీరేమి ఇంగ్లీష్ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసుకుని నాకు ఈ స్లోగన్, నాకు ఈ సెంటెన్స్ బాగా నచ్చింది, నాకు స్ఫూర్తినిచ్చింది అని ఎవడన్నా అన్నాడు అంటే వాడు పచ్చి అమాయకుడు అని అర్థం. ఈ దేశ జ్ఞానం పట్ల వాడికి కనీస అవగాహన లేదని అర్థం, కల్పించలేకపోయామని అర్థం. భగవద్గీత చదివితే ఇతర దేశాల నుంచి వచ్చే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు మిత్రులారా, అన్ని ఇందులోనే ఉన్నాయి. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, దుర్గతిం తాత నగచ్చతి. అర్జున, మంచి పనులు చేయువాడెన్నటికీ దుర్గతి పాలు కాడు. చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. మంచి పని అంటే నీ కోసం చేసుకునేది కాదు, లోకం కోసం చేసేది మాత్రమే మంచి పని అని వేదం చేత చెప్పబడింది. నేను నా ఫ్యామిలీకి ఎంత చేశాను, జంతువులు కూడా చేస్తాయి కదా. ఎంత అందంగా బతుకుతుంది చీమ. మనకి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే తప్ప ప్రకృతిలో ఉన్న చేంజెస్ మనకి తెలియదే. చీమలకు ఎలా తెలుస్తుంది, దోమలకు ఎలా తెలుస్తుంది, కుక్కలకు ఎలా తెలుస్తుంది, భూకంపాల విషయం, తుఫాన్ల విషయం ఎంత జాగ్రత్తగా ఉంటాయి. వర్షాకాలం వస్తే వేసవి కాలం అంతా ఎంత జాగ్రత్తగా సేకరిస్తుంది చీమ. వాడు బయటకు వస్తే ఒకటి దుర్మార్గుడు అయితే ఇంకో 100 మందిని డెవలప్ చేస్తాడు వాడికి సపోర్ట్ కోసం. నీ ఇంట్లో ఒక సంస్కారిని, ఒక వివేకానంద లాంటి వాడిని సృష్టిస్తే వాడు బయటకు వచ్చి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తాడు. ఎలాంటి హీరో కావాలా, మీ బిడ్డ జీరో కావాలా, డిసైడ్ యువర్సెల్ఫ్. సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే. ధర్మాన్ని యాక్ట్ చేసేవాడికి ఎంత పవర్ ఉంటే ధర్మాన్ని ఆచరించేవాడికి ఇంకెంత పవర్ ఉండాలి. ఆచరించేవాడే అర్జునుడు. మన పిల్లలు అర్జునుడు కావాలి, సినిమా హీరోలు కాదు. వాళ్ళ సినిమా హీరోలు సినిమా కథలకి మాత్రమే. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, పిల్లలారా, నేను కాలేజెస్కి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా, మీరు వ్యక్తుల్ని ఆరాధించకండి, వ్యక్తిత్వాలని ఆరాధించండి. వ్యక్తిత్వాలని బ్లైండ్గా బిలీవ్ చేసేయకండి. సినిమా అంతా దొంగతనం చేస్తుంటాడు, వాడేమిట్రా మనకి హీరో? ఏమైనా సెన్స్ ఉందా నీకు? వాడికి నేషనల్ అవార్డు ఏమిట్రా? నీకు ఏమైనా సెన్స్ ఉందా? ఉత్తమ దొంగ ఇచ్చేస్తారా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.